వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. సో ఈ రోజు వీడియో అయితే చాలా బాగుండబోతుందని మేము అనుకుంటాం. ఎందుకంటే మేము ఎలా ఎంజాయ్ చేసామో ఈ రోజు ఈ వీడియోలో ఫుల్ గా ఉంటుంది. అంటే ఇప్పుడైతే మేము టైం వచ్చి 6:30 అవుతుంది. అదే ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది ఈవినింగ్. సో మేమైతే షాపింగ్ అని బయలుదేరుతున్నామండి అవసరం కొద్దీ. సో ఏం షాప్ చేస్తున్నాము, అలాగే ఈవినింగ్ ఎలా స్పెండ్ చేస్తున్నామో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఈరోజు అయితే నేను లీవ్ పెట్టానండి. సో ఈరోజు మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నాం, సో అవన్నీ మీరు చూడబోతున్నారు. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చూసి ఏం నచ్చిందో కూడా కింద కామెంట్స్ లో తెలియచేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. గుడ్ మార్నింగ్ అండి. టైం వచ్చి 7 అవుతుంది. ఈరోజైతే నేను లీవ్ పెట్టాను ఆఫీస్కి. సో చక్కగా నేను జోషి ఇలా టీ తాగుతున్నామండి. ఎందుకంటే కొంచెం షాపింగ్ చేయాలి, కొంచెం పని ఉన్నది. సో దానికోసమనే కాదు కానీ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. రిచి క్రిసి వాళ్ళు కూడా ఎలాగో హాలిడే కదా అని చెప్పేసి అని బ్రేక్ తీసుకున్నాం అనమాట. సో చక్కగా ఈరోజైతే మేము ఎంజాయ్ చేయబోతున్నాము. ఎలా ఎంజాయ్ చేయబోతున్నామో లేకపోతే ఏం షాపింగ్ చేసామో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే ఇప్పుడైతే మేము టీ అయితే తాగేసామండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కి ముందు రోజు నుంచే మంచి ప్రిపరేషన్ లో అయితే ఉన్నాము మేము. సో మేము ఏం బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాము. రెగ్యులర్ గా అయితే ఎంత హెవీ బ్రేక్ఫాస్ట్ ఉండదు, అందరం ఉన్నాం కాబట్టి ఈవెన్ మమ్మీ అమ్మమ్మ కూడా వచ్చారు. సో దానికోసం అని స్పెషల్ గా ప్లాన్ చేసుకున్నాం. సెలవు కదండి, సో అందరం కలిసే ఉన్నాము. మమ్మీ అమ్మమ్మ కూడా మాతో పాటు ఉన్నారు. సో గట్టిగా ప్లాన్ చేద్దామని బ్రేక్ఫాస్ట్ ఇలా గారెలు ప్లాన్ చేసామండి. మామూలుగా అయితే ఇడ్లీ అయితే ఈజీగా అయిపోతుంది. ముందు రోజు పప్పు నానబెట్టుకొని రుబ్బేసుకొని పులవ పెట్టేసుకుంటే పొద్దున కల్లా ఆవిరి పెట్టేసి ఒక వాయి 2 వాయిలు అయితే ఫ్యామిలీ అంతా సరిపోతుంది. కానీ అందరం కలిసి ఉన్నాం కదా, కొంచెం స్పెషల్గా ఏదైనా చేసుకుందామని గారెలు అయితే ప్లాన్ చేసామండి. మా మమ్మీ గారెలు బాగా చేస్తారు, గారెలు స్పెషలిస్ట్ మా మమ్మీ. సో గారెలతో పాటు కొబ్బరి చట్నీ, వేరుశెనగ పలుకులు కొబ్బరి చట్నీ అనమాట. సో స్మూత్గా వస్తాయి మా మమ్మీ గారెలు వేస్తే, చాలా ఇష్టం నాకు అవి. సో ఇదిగోండి పక్కన ప్రాసెస్ అవుతుంటే నేనైతే ఇక్కడ బెల్లం కోరుతున్నాను. బెల్లం గారెలకి మేము తీపి గారెలు అంటాము, కొన్ని ప్రాంతాల్లో దాన్ని తేనె గారెలు అని కూడా అంటారు. నేను అనుకున్నానండి మాకు తేనేసి పెడుతున్నారు, తేనె ఎంత కాస్ట్ కదా. సో మేము ఎంత మంచి మమ్మల్ని ఎంతగా వీళ్ళు రెస్పెక్ట్ చేస్తారు అనుకున్నా. బెల్లం గారెలు అని తర్వాత తెలిసింది, ఎవరో ఇంటికి వెళ్తే సో వాళ్ళు తేనె గారెలు అని పిలుస్తారంట. సో చట్నీకి అయితే రెడీ అయిపోయిందండి. సో చట్నీ కూడా చేసేస్తున్నాం. ఓ పక్కన గారెలు. ఈ గారెలు వాయి కూడా ఎలా అంటేనండి, ఒకటి ముందు హోల్డ్లో పెట్టుకోవాలి, అప్పటికప్పుడు గారెలు వేస్తే మళ్ళీ వెంటనే ఇంకొకరికి ఇవ్వాల్సి వస్తుంది. సో అలా అవుతుంది. సో మేము గారెలు చేసుకున్నప్పుడల్లా బెల్లం గారెలు కూడా చేసుకుంటామండి. అంటే సైడ్లో ఈజీ అయిపోద్ది కదా, సపరేట్గా చేసుకోవడానికి కష్టం. చూడండి అదిగోండి, రిచి ఫేవరెట్, రిచికి చాలా ఇష్టం. ఒకటి వేస్తున్నానండి. మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ అండి. జోషికి మామూలుగా అలా గారెలు అప్పటికప్పుడు కాకుండా కొంచెం చల్లబడిన తర్వాత సాఫ్ట్గా ఉంటే ఇష్టం. మా రిచికేమో బెల్లం గారెలు అంటే, తీపి గారెలు అంటే ఇష్టం. మా క్రిస్సీకేమో పెరుగు గారెలు అంటే ఇష్టం అండి. అది కూడా వాడి కోసమనే మళ్ళీ అప్పటికప్పుడు పోపు వేసి కొంచెం అలాగా పెరుగు అందులో వేసాను అనమాట. చూడండి ఎంత చక్కగా ఊరుతున్నాయంటే అసలు చాలా జ్యూసీగా, చాలా ఫ్లఫీగా, స్పాంజీగా అయితే వచ్చాయి గారెలు కూడా. ఇంకా నన్ను అంటారా, అన్ని తినేస్తుందండి, అన్ని తినేస్తుంది మొత్తం. అన్ని తినడం కాదు, ఇంకా అల్టిమేట్ గా ఏం మిగిలితే అదే తింటాను నేను. టైం వచ్చి 10:30 అవుతుందండి. సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు పెట్టుకున్నప్పుడు అనుకుంటాం కానీ చాలా టైం అయిపోతుంది. అందుకనే సింపుల్గా అయిపోద్దని హోటల్ నుంచి తెచ్చేసుకుంటున్నారు. 20 రూపాయలతో అయిపోద్ది ఒకరికి. అలా 5 ఉంటే 100 రూపాయలు. ఇంట్లో చేయాలంటే పెద్ద ప్రాజెక్ట్ ఇది, ముందు రోజు నుంచి ప్రిపరేషన్. బట్ ఇంట్లో చేసుకునేది బాగుంటుంది నాకు. బయట వడ అయితే నేను తిన్నాం. వడ అంటారు, వడకి గాడికి తేడా నాకు తెలీదు. కమెంట్స్ లో తెలియచేయండి, మీకు తెలుస్తూ చెప్పండి. వడ అంటారు కదా, నేను వడ అంటే పప్పులతో చేసి ఇలాగా తప్పడింగా ఉంటది కదా, ఎలాగా తప్పడింగా, అది వడ అని నాకు తెలుసు. అంటే ఉల్లిపాయలు వేస్తే వడ, ఉల్లిపాయలు లేకపోతే గార తెలియదు మరి నాకు. బట్ కొబ్బరి చట్నీతో చాలా బాగుంది.
రిచి అయితే స్వీట్గా తిన్నాడు. క్రిస్సీ అయితే అంటాడు ఆడికి ఎందుకు చూపించట్లేదంటే రీజన్ కూడా చెప్పను, రీజన్ చెప్పినా తిడతాడు నన్ను. అదిగోండి ఏడుస్తున్నాడు. అప్పుడే గారులో నైట్ మిగిలిన చికెన్ కర్రీ నంచుకుని తింటాడు. పెరుగు గారెలు అండి. సో ఇది నా ఫేవరెట్. ఇంకెలా ఉన్నాయంటే జ్యూసీ జ్యూసీ. రిచి చూడండి ఆల్రెడీ ఫ్రెష్ ప్లేట్ తెచ్చుకున్నాడు. చాలా బాగున్నాయి, మంచిగా పీల్చి. ఓకేనా? మా ప్లాన్ వచ్చి టిఫిన్ చేసిన వెంటనే ఫ్రెష్ అయిపోయి షాపింగ్కి అయితే బయలుదేరిపోదామనండి. కానీ బయలుదేరడం అవ్వలేదు. సాయంత్రం వరకు వెయిట్ చేసి సాయంత్రం అయితే బయలుదేరామండి. సో అందుకనే మధ్యలో మేము లంచ్ ఏం చేసాము ఇవేమి షూట్ చేయడం అవ్వలేదు. అది ఎందుకో మీకు ముందు చెప్తాను. స్టార్ట్ అయిపోయామండి, కార్లో ఉన్నాము. మా ఇంటి నుంచి ఇప్పుడు మేము మద్దలపాలెం వెళ్తున్నాము సిఎంఆర్ సెంట్రల్ కి. సో 15 కిలోమీటర్స్ దూరం ఉంటుందండి. సో ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాం. రైల్వే స్టేషన్ క్రాస్ అయ్యాం మేము. సో ఇక్కడ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక ఊరు వచ్చినట్టే ఉంటదండి మా ఇంటి నుంచి ఇలా సిటీ రావాలి అని అంటే. ప్లస్ ట్రాఫిక్ చాలా ఉంటది, చాలా భయంకరంగా ఉంటది. మామూలుగా అక్కడ ఉండేది టైం పెద్ద ఉండదు, బట్ ఈ జర్నీ చాలా సేపు అండి. ఇంకోటి ఏంటంటే రేపు ఎయిర్పోర్ట్ భోగాపురం వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాము. ఒకవేళ సింగపూర్ వెళ్ళాలనుకోండి, సింగపూర్ ముందే వెళ్ళిపోతాం. మా ఇంటి దగ్గర నుంచి భోగాపురం వెళ్ళడమే పెద్ద టాస్క్. ఆ 2 hours లో రీచ్ అయిపోతాం. బాగా ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువైపోయింది. అందుకని చాలా సార్లు మేము కారు పట్టుకెళ్ళడానికి ఇష్టపడం. బైక్ పట్టుకెళ్తే ఎక్కడొకక్కడ బైక్ పార్క్ చేసేసి మనం పని చేసుకుని వచ్చేవచ్చు. కారు ఎప్పుడంటే ఇంక అందరం వెళ్ళాల్సి వచ్చినప్పుడు. మొన్న అయితే నేను మా ఫ్రెండ్స్ మీట్ అవ్వడానికి వెళ్ళాను. వెళ్ళి ఫస్ట్ టైం ఏం చేశానంటే కారు ఉండి కూడా నేను ఓలా బుక్ చేసుకుని క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళానండి. ఎందుకంటే పార్కింగ్ ఎక్కడో పెట్టుకోవాలి, దాని గురించి టెన్షన్ పడాలి, మళ్ళీ పోలీసులు ఎత్తుకెళ్ళిపోతారని భయం. ఇంకా అవన్నీ ఎందుకు అని. సో సిఎంఆర్ వచ్చేసామండి. ఈరోజు సాటర్డే కదా, వీకెండ్ కదా, చాలా బిజీగా ఉంది. సో కార్ పార్కింగ్ కష్టమైంది. ఇంకోటి ఏంటంటే ఉంటుంది కానీ కిందకి వెళ్ళిపోమంటారు, అక్కడి నుంచి నడుచుకుని రావాలి. మాతో పాటు అపరాజిత వాళ్ళ అమ్మమ్మ వచ్చారు. సో ఎలాగోలాగా అనుకుంటాం కదా అన్నీ మన మంచిగా జరుగుతాయని మేము ప్లేస్ సేవ్ చేసుకున్నాం. అక్కడ పిల్లల్ని ఉంచాము, కానీ ఒక అతను వచ్చి దౌర్జన్యంగా పెట్టాడు. అయితే మాకు ఇంక ఎంట్రన్స్ లోనే కార్ పార్క్ దొరికింది అనమాట. అమ్మమ్మ నడాలి కదా అని చెప్పి పార్కింగ్ రిక్వెస్ట్ చేస్తే వీళ్ళని గెంటుకుంటూ వచ్చి దౌర్జన్యంగా పెట్టేశాడు కారు. జోషి అడిగారు కూడా, మేము ఆపుతున్నాం కదండి, మీరు ఏంటంటే కామన్ సెన్స్ లేదు అని అన్నాడు క్లియర్ గా. పెద్దోళ్ళ గురించి ఆపాం కదా, మినిమం కామన్ సెన్స్ కదా అంటే నాకు అది లేదన్నాడు. లేనోడితో ఇంకేం మాట్లాడతాం. క్రిసిగడ్ ముందే చెకింగ్ దగ్గరికి వెళ్ళిపోయాడండి. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వాడిని స్పెషల్ గా చెక్ చేస్తారు. అంటే క్యూట్ గా ఉంటాడు కదా అని ఇలా అంటారు. వాడు ఈ రోజు అమ్మమ్మని తీసుకొని ముందే వెళ్ళిపోయాడు. వాడికి మా అమ్మమ్మకి మంచి దోస్తీ ఉన్నది. అదిగోండి సాధారణంగా షాపింగ్ అన్నప్పుడు మ్యాక్సిమం మేము ఇక్కడికే వచ్చేస్తామండి. ఎందుకంటే ఏ షాపింగ్ అయినా ఈ సిఎంఆర్ సెంట్రల్ మద్దెలపాలెంలో ఈజీగా అయిపోద్ది. బట్టల షాపింగ్ అనుకోండి 2-3 ఇటు రిలయన్స్ ట్రెండ్స్, మ్యాక్స్, సిఎంఆర్ ఇంకేవో ఉన్నాయి. ఫుడ్ అనుకోండి కేఎఫ్సి, మెక్డానల్డ్స్, పైన ఫుడ్ కోర్ట్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అనుకోండి రిలయన్స్ డిజిటల్స్. కాబట్టి ఒకే దగ్గర అయిపోద్ది. పని అయిపోయిన తర్వాత ఫుడ్ ఈజీగా తినేసి వెళ్ళిపోవచ్చు అని ఎప్పుడైనా సరే మేము ఇక్కడ మ్యాక్సిమం ఫస్ట్ ఆప్షన్ ఇదే పెట్టుకుంటాము. సో మేము రిలయన్స్ డిజిటల్స్కి అయితే ముందు వచ్చామండి. ఎందుకు ఇక్కడికి వచ్చామో ముందు నేను చెప్తాను. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందండి, ఫ్రిడ్జ్ కొనడానికి వచ్చాము. సో మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఆల్రెడీ 9 years
బ్యాక్ అనమాట. సో కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో కొంచెం కాదు, బాగా ప్రాబ్లం వచ్చింది. అండ్ కింద వెజిటబుల్ ట్రే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదైతే మరి ట్రిపుల్ డోర్ అనమాట. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ చూడడానికి వచ్చాం. మా ఇంట్లో మాక్సిమం అన్ని వర్ల్పూల్ బ్రాండే ఉంటాయి, వాషింగ్ మెషిన్ అండ్ ఫ్రిడ్జ్. సో ప్రీవియస్ కూడా అవే. జస్ట్ 2-3 days బ్యాక్ వాషింగ్ మెషిన్ కొనుక్కున్నాము వర్ల్పూల్ది. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ కోసం మనం వచ్చాము. సో చూస్తున్నాం. సో ఇదేనండి మేము తీసుకోబోయే ఫ్రిడ్జ్. తీసుకోబోయే కాదు, తీసేసుకున్నాము. సో ఇంకా డెలివరీ అవ్వాలి. సో దిస్ ఇస్ సామ్సంగ్ మోడల్, నాకు తెలీదు. ఇదేనండి మేము తీసుకున్న ఫ్రిడ్జ్. శాంసంగ్ సైడ్ బై సైడ్ డోర్స్ అండి, డబుల్ డోర్ ఫ్రిడ్జ్, 653 లీటర్స్ కెపాసిటీ అండి. మేము ఎక్కువ ఫీచర్స్ దీని గురించి కనుక్కోలేదండి, ఎందుకంటే మాకు ఫ్రిడ్జ్ ప్రస్తుతం అవసరం. అప్డేటెడ్ ఫ్రిడ్జ్ కావాలి, ఎక్కువ కెపాసిటీ కావాలి, అంతే కనుక్కున్నాము. ఇంకో 10 ఏళ్ళు రావాలి. సో మాకు దీంట్లో చెప్పిన ఫీచర్స్ నచ్చినవి ఏంటి అంటే, మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు కొన్నిసార్లు అనవసరంగా డీప్ ఫ్రిడ్జ్ కూడా తీయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకవైపు అంతా ఫ్రీజర్, ఒకవైపు అంతా ఫ్రిడ్జ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరి ముఖ్యంగా 2 వైపులా కన్వర్టబుల్ అండి. అంటే ఒకవైపుని ఫ్రీజర్గా ఉంచుకుని రెండో వైపు కూడా ఫ్రీజర్ కింద మార్చుకోవచ్చు. ఆల్రెడీ మేము ఫ్రిడ్జ్ వాడుతున్నాం చూడండి. ఫ్రీజర్ టెంపరేచర్ ఏమో -19 ఉంది, ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఏమో 3 degrees ఉంది. దీన్ని మనం అటు ఇటు చేంజ్ చేసుకోవచ్చు అండి. రెండింటిని ఫ్రీజర్ కింద కూడా మార్చుకోవచ్చు. మరొకటి అండి, వైఫై కనెక్టెడ్ అండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు డోర్ సరిగ్గా అయిపోతే ఒక 2 minutesలో మనకు మెసేజ్ వచ్చేస్తుంది మీ ఫ్రిడ్జ్ డోర్ సరిగ్గా క్లోజ్ అవ్వలేదని. అలాగే యాప్ ద్వారా ఫ్రిడ్జ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఊరు వెళ్ళినప్పుడు ఒక సైడ్ పూర్తిగా ఆపేయచ్చండి, ఎందుకంటే దాంట్లో మేము కూరగాయలు రెగ్యులర్గా వాడేవి ఏం పెట్టం కనుక ఆ సైడ్ మొత్తం పూర్తిగా స్టాప్ చేసేయచ్చు. ఇంకో వైపు ఫ్రీజర్లో మాత్రం చికెన్ అలాంటివి స్టోరేజ్ ఉంటాయి కదా, వాటిని కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ ఊరి నుంచి తిరిగి వచ్చేస్తున్నాం, ఇది కూడా కూల్ అవ్వాలి అంటే యాప్ ద్వారా ఆన్ చేసి కూల్ చేయొచ్చు. అంటే ఒక రకంగా మనం ఆటలు ఆడుకోవచ్చు అన్నమాట ఈజీగా. ఇది వరకు ట్రెడిషనల్ ఫ్రిడ్జెస్ కంటే. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పింది ప్రతి ర్యాక్కి సపరేట్ కూలింగ్ సిస్టమ్ ఉంది. అంటే ఒకవేళ ఒక ర్యాక్ పూర్తిగా ఖాళీ ఉందనుకోండి, అక్కడ ఏ వస్తువు లేకపోతే ఆ సెన్సర్ డిటెక్ట్ చేసి ఆ ర్యాక్ని అది కూలింగ్ చేయదు. ఒకవేళ వస్తువు అక్కడ పెట్టామనుకోండి, ఆ వస్తువు దగ్గరే డైరెక్ట్గా కూలింగ్ వస్తుందని చెప్పారు. ఇవైతే నచ్చాయి మాకైతే. ఫ్రిడ్జ్ అక్షరాల 96,000 పడిందండి, అంటే 4,000 తక్కువ, ₹1,00,000. ఒకవేళ ఈ మోడల్ చెక్ చేస్తానంటే నేను అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. చెక్ చేసి దీని ఫీచర్స్ చూడండి. ఒకవేళ ఫ్రిడ్జ్ తీసుకునే ఆప్షన్ ఉంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది బ్లాక్ అండి, ఇది శాంసంగ్, ఇది కాదు. ఇదిగోండి బ్లాక్ ఇక్కడ ఉంది. ఈ కలర్లో బ్లాక్, ఇది సేమ్ కలర్లో బ్లాక్. ఇది ఫస్ట్ ఏమనుకున్నాం? ఫస్ట్ ఇది అనుకున్నాం, పింక్ అనుకున్నాం. కొంచెం దృష్టిలో పెట్టుకొని సో తర్వాత బ్లాక్ అనుకున్నాం. బ్లాక్ ఆల్రెడీ వాడుతున్నామని ఆ వైట్ తీసుకున్నాం. ఇప్పుడు వైట్ కూడా ఎందుకు అని అంటే ఏంటంటే ఇందాక వీడియో తీయడం మర్చిపోయామండి. మర్చిపోయి మళ్ళీ వచ్చి ఈయన పర్మిషన్ అడిగి ఈయన పర్మిషన్ అడిగి వీడియో తీసుకుంటున్నాము. ఎంత కొని ఏం కొన్నామో మీకు చూపించకపోతే బాగోదు కదా. అది వచ్చి ఎప్పుడో మండేకో ట్యూస్డేకో వస్తుంది. అది మళ్ళీ సపరేట్గా అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో హ్యాపీ అండి, ఫైనల్లీ ఫ్రిడ్జ్ అయితే తీసేసుకున్నాం. అంటే ఎప్పటి నుంచో అని అనుకుంటున్నాము ఫ్రిడ్జ్ అని. బట్ ఇప్పుడైతే అవసరం పడింది. అంటే ముందు నుంచి అవసరమే, టైట్ గా ఉంటది మా ఫ్రిడ్జ్. బట్ ఇప్పుడు 9.5 years దాన్ని ఇంకా దున్నేసామండి. ఇంకా అది ఇంకా ICU స్టేజ్ లో కూడా లేదు అసలు. ఇంకా సో కింద వెజిటబుల్ ట్రే ఇరిగిపోయింది, నెక్స్ట్ వాటర్ కారిపోతుంది, ఫ్రీజ్ అవ్వట్లేదు. సో ఫైనల్లీ అయితే ఫ్రిడ్జ్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. మేము ఇంకోటి తెలుసుకున్నది ఏంటంటే ఒకేసారి అన్ని వస్తువులు కొనకూడదండి. కొంటే ప్రాబ్లం ఏంటంటే అన్ని ఒకేసారి రిపేర్ వచ్చేస్తాయి. ఒకేసారి నేను మొన్నే వాషింగ్ మిషన్ కొన్నాము, అది వీడియోలో చూపించలేదు. ఇప్పుడు ఫ్రిడ్జ్, దానికి ముందు వాటర్ ఫిల్టర్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకు ఒకేసారి అన్ని వచ్చే చెప్పు. ఒకేసారి అన్ని కొన్నాం, చెప్పు మరి సారిచ్చారని చెప్పండి. అలానే కాదు, లైక్ అన్ని ఒకేసారి తీసుకున్నాం కదా న్యూ హౌస్ కోసం అని. సో అన్ని ఒకేసారి రిపేర్ వచ్చాయి. ఆ న్యూ హౌస్ కాదురా, హౌస్ లో కూడా ఇవ్వరు. సార్ అంటే ఇస్తారు కానీ సో మేము ఇక్కడ బిల్లింగ్ చేస్తున్నంత సేపు కృషి గడికి చాలా ఆకలేస్తుందండి. ఆల్రెడీ కింద నుంచి KFC టేక్ అవే తీసేసుకున్నాడు. మళ్ళీ పైన మేము ఫుడ్ కోర్ట్కి అయితే మమ్మీ వాళ్ళ ముందే పంపించేసాము. సో మాది బిల్లింగ్ అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కుమ్మాలి.
పిల్లలతో షాపింగ్ కదండి, కొంచెం అంటే వాళ్ళు మనకి కోఆపరేట్ చేయాలి, టైం అయిపోతున్నా కూడా వెయిట్ చేయాలి. సో ఏం చేసామంటే వాళ్ళ ముందు పైకి పంపించేసాము ఫుడ్ కోర్ట్కి. వంశీతో పాటు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు కూడా. సో మేము బిల్లింగ్ ప్రాసెస్ ఇదంతా మేము మాట్లాడుకొని ఫైనల్గా అన్నీ చూసుకొని క్రెడిట్ కార్డ్తో చేసామండి. సో అన్నీ ఫైనల్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను జోషి అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాం. క్రిస్ గడు చికెన్ తింటున్నాడు, చూపిస్తాను రండి. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారండి. అందరం ఒకటి తింటే క్రిసి ఒక్కడే ఒకటి తింటాడు. ఇప్పుడు ప్రస్తుతం మేము వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా అలిగి ఆఖరికి తింటున్నాడు ఒక్కడే. సో ఇక్కడ కూడా మీరు వీడియోలో చూస్తే మేమందరం ఒకటి తింటే వాడు మాత్రమే KFC తింటున్నాడండి. తెప్పించుకున్నాడు కింద నుంచి. వంశీ, క్రిస్సీ అలాగే రిచి వెళ్ళి KFC తెచ్చుకున్నారు. మేమేం ఆర్డర్ ఇచ్చుకున్నామని అంటే చూడండి, ఫస్ట్ వచ్చింది కాజు పన్నీర్ బిర్యానీ అండి. ఇది నచ్చుతుంది మాకు, సో అది ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఆ తర్వాత మేము ఇంకా గుంటూరు బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. ఇది రిచి తెచ్చాడు చూడండి, అదొకటి. ఇంకొకటి గోంగూర చికెన్ బిర్యానీ అండి. గుంటూరు చికెన్ బిర్యానీ ఒకటి, గోంగూర చికెన్ బిర్యానీ ఒకటి. ఇదిగోండి, గుంటూరు చికెన్ బిర్యానీతో 2 లైమ్ సోడాలు కాంప్లిమెంట్ ఫ్రీ ఇచ్చాడు అనమాట. అయితే జోషి రైస్ కాకుండా నాన్ ట్రై చేద్దామని బటర్ నాన్ అలాగే చికెన్ 65 ఆర్డర్ ఇచ్చుకున్నాడు అనమాట. ఏదో హెల్దీ అనుకుంటాం కానీ అది కూడా మైదాతోనే కదండి. ఇంట్లో చేసుకుంటేనే హెల్దీ, బయట ఏది తిన్నా అది నాన్ హెల్తీ అయినా సరే కానీ అవే టేస్టీగా ఉంటే అవే తింటాం. సో అమ్మమ్మకేమో దోశ తింటదేమో, అంటే రైస్ కొంచెం నమలడం కష్టం కదా, సో ఇబ్బంది పడుతుందేమో అని దోశ కూడా తెచ్చాం. బట్ స్టిల్ బిర్యానీ కొంచెం టేస్ట్ చూస్తుంది కదా అని అది కూడా అనమాట. సో అలా చక్కగా మేము అందరం కలిపి షేర్ చేసుకొని బిర్యానీస్ అలాగే రైస్ దోశ ఇవన్నీ చక్కగా ఎంజాయ్ చేసాం. చూడండి, ఫుల్గా కానిచ్చేసాం ఆ రోజు మాత్రం అసలు. ఇప్పుడు అసలైన ట్విస్ట్ అండి. మేము ఆ రోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో ట్రై చేద్దాంలే, అయితే కొనుక్కొద్దాం లేకపోతే లేదు, ఉన్నదాంతో అవుతుంది కదా పని అనుకునే వెళ్ళాము. బట్ లక్కీగా ఫ్రిడ్జ్ మా అనుకున్న రేటుకి వచ్చింది, మేము అనుకున్న కలర్ దొరికింది, కొనేసాము. వాళ్ళు డెలివరీ కూడా ఫ్రీ అన్నారు. అబ్బా ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాం. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇది మా ఇంటి మీదకి తీసుకెళ్ళడానికి చాలా ప్రాబ్లం అయిందండి. 3rd ఫ్లోర్ ఒకటి వాళ్ళు ఫ్రీ అన్నారు. సో ఫ్రీగా వెళ్దు అనేది నాకైతే అర్థమైంది. సో నేను అనుకున్నాను, నేను డిసైడ్ అయిపోయాను ఏంటి అంటే ఎంతో కొంత డబ్బులు ఇద్దాము, డబ్బులు ఇవ్వకుండా అది అంత పెద్ద ఫ్రిడ్జ్ పైకి వెళ్తా కదా, వాళ్ళ కష్టానికి కూడా తగిన ఇవ్వాలి మనం అనుకునే డిసైడ్ అయ్యాను. బట్ వీళ్ళు ఎంత గ్యాంబ్లింగ్ చేశారంటే ఈ రిలయన్స్ డిజిటల్ డెలివరీ వాళ్ళు ఏంటి అంటే ఒక 6-8 మంది వచ్చేసారండి. వచ్చేసి 4,000 ఇస్తేనే తప్పించి మేము ఫ్రిడ్జ్ పైకి పెట్టేది లేదు అన్నారు. నేను ఫస్ట్ ఏమి ఇవ్వనన్నాను, కానీ ఎందుకంటే ముందు మనం టైట్కుంటే వర్కౌట్ అవుతుంది కదా అని. దాని తర్వాత లాస్ట్కి 1,500కి ఇస్తానని ఒప్పుకున్నాను. దింపిన తర్వాత అంటారు 4,000 ఇమ్మంటారు. అప్పుడు నేనేమన్నానంటే ఫ్రిడ్జ్ పట్టుకెళ్ళిపోండి, నాకు ఫ్రిడ్జ్ అవసరం లేదు అని నేను గట్టిగా కూర్చుంటే తీసుకుని వెళ్ళారు. నేనైతే వాళ్ళకి కంప్లైంట్ పెట్టానండి. ఇది పైకి కొండం పక్కన పెడితే ఇది పైకి తెచ్చుకోవడం మాత్రం పెద్ద హడావిడి అయితే అయిందండి. పైగా ఆ రోజు సండే, మేము కొంచెం బిజీగా ఉంటాము. బట్ ఫైనల్లీ వచ్చింది, మేము వాడేస్తున్నాం కూడా. సో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి ఐస్ క్రీమ్స్ తినడం అయితే వీళ్ళకి అలవాటండి. అంటే మెక్డొనాల్డ్లో సాఫ్ట్ సర్వ్ అని ఒకటి ఉంటుంది, అదైతే తీసుకుంటాము. కానీ వాళ్ళు అక్కడ క్లోజ్ చేయడం వల్ల బర్గర్ కింగ్లో అయితే వీళ్ళు తీసుకున్నారండి. చాలా బాగున్నదని చెప్పారు, టేస్ట్ కూడా. సో పిల్లలు వంశీతో పాటు అమ్మమ్మ కూడా. సో ఎందుకంటే చాలా కారంగా ఉన్నది, నాకు కొంచెం కావాలి ఐస్ క్రీమ్ అంది. బట్ బేసిక్గా అమ్మమ్మకి ఐస్ క్రీమ్ ఇష్టం, ఐస్ క్రీమ్ ఎక్స్ప్లోర్ చేస్తుంది, తింటుంది కూడా అమ్మమ్మ. సో అలా అయితే మేము ఐస్ క్రీమ్స్ తీసుకొని వాళ్ళు ఏదో కొంచెం క్యాష్ విత్డ్రా చేయాలంటే వాళ్ళు తీసుకుని అలా అయితే బయటకు వచ్చేసాం. మేము ఎందుకు ఐస్ క్రీమ్ తింటలేదంటే, నేను ఐస్ క్రీమ్ పెద్ద ఫ్యాన్ కాదు. అపరాజిత కూడా అటు ఇటు ఒకసారి డెస్పరేట్గా తింటానంటది, ఇంకా అప్పుడు మనల్ని చంపేస్తుంది ఇంకా ఐస్ క్రీమ్ కావాలని. కొన్నిసార్లు తిందో. ఇప్పుడు నేను ఎందుకు తినలేదు తను తినలేదంటే, బయట ఒక ఏమంటారు మాకు ఇష్టమైనది ఒకటి ఉంది, వెళ్దాం రండి చెప్తాం. ఉందో లేదో తెలియదు,
లేకపోతే ఏం చేస్తావు? లేకపోతే ఏం లేదు, డ్రింక్ తక్కువ అనుకుని తాగేస్తాము. ఉండాలి. నీకోసమే ఉన్నారు. మా కారు 13 సంవత్సరాలండి. చూడండి ఎంత బుజ్జిగా క్యూట్ గా ఉందో. ఈ వీడియోలో ఏది బాగా మీకు నచ్చిందో కింద కామెంట్స్ లో తెలియచేయండి. కూలింగ్ తక్కువేనండి, కొంచెం దగ్గర చూపించు. రోజ్ మిల్క్, మీ టీ షర్ట్, మీ బ్యాక్గ్రౌండ్ అన్ని పింక్ లోనే ఉన్నాయండి. అంటే నా బ్యాడ్ లక్ ఏంటంటే కోవా అయిపోయిందండి. దీనికోసమే లోపల డ్రింక్ కూడా తాగకుండా ఫుడ్ నేను ఎప్పుడో కానీ తాగను డ్రింక్స్ కానీ అవి కానీ, ఈరోజు ఎందుకో అనిపించింది. బట్ నైస్, చాలా బాగుంది. నాకు పింక్ కలర్లో ఉండే ఏ ఫుడ్ ఇష్టం ఉండదండి, ఎందుకంటే ఆ కలర్ నాకు ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. కానీ ఈ రోజ్ మిల్క్ ఎందుకో మరి అది అంత టేస్టీగా చేస్తారు. సో కోవా అయితే లేదు, ఏదోటి గీకి వేసామన్నాను కానీ ఏమీ లేదన్నాడు. అలా తాగి ఎంజాయ్ చేసాం. చక్కగా ఇలా అయితే ఈ డే స్పెండ్ చేసామండి. బేసిక్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బయలుదేరిపోదాం అనుకున్నాం. వేడి గారెలు తిని ఫ్రెష్ అవుదాం అనేసరికి ఇంకా బయట ఎండకి అసలు చాలా భయం వేసింది. అమ్మో ఈ టైంలో వెళ్ళగలమా వద్దా అనేసి అని. సో ఇంకా అందుకు ఇంకా లైట్ తీసుకొని లంచ్ చేసేసి ఒక 2 hours పడుకొని అప్పుడు లెగిసి బయలుదేరి మేము రావడం అయితే జరిగిందండి. అవుతుందా లేదా అని పెద్ద హోప్స్ తో అయితే రాలేదు. అంటే మాకు నచ్చింది ఉండాలి, అక్కడ వేరే దగ్గర చూసాము, రేట్ సెట్ అవ్వాలి, కలర్ మోడల్ ఇవన్నీ అనుకున్నాము. సో ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఫైనాన్స్ వాడు మళ్ళీ ఆ ప్రాసెసింగ్ అంటాడు, పేపర్ వర్క్ ఇవన్నీ. సో ఫైనల్లీ బై గాడ్స్ గ్రేస్ చక్కగా అయితే కంప్లీట్ చేసుకున్నాము. చక్కగా కొనేసుకున్నాము కొత్త ఫ్రిడ్జ్. హ్యాపీగా ఫ్యామిలీగా డిన్నర్ చేసి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అండి, మాది 3వ ఫ్లోర్ అండి. ఈ బీరువాను 3వ ఫ్లోర్కి ఎలా తీసుకెళ్లాలా అనేది ప్రాబ్లం. ఇప్పుడు చూడాలి ఏమవుతుందో. ఓకే అండి, ఇంకైతే మేము బయలుదేరిపోతున్నాము. ప్రసన్న కుమార్ గారు మీకోసమేనండి ఇది స్పెసిఫిక్ గా. ఎందుకంటే మీరు ఈ వీడియో చూస్తే కంపల్సరీ మమ్మల్ని తిట్టుకుంటారు. మీరు మమ్మల్ని అడగడం కూడా మానేశారు, మాకు అర్థమైంది. బట్ ఇంకా రిచ్ వాళ్ళకి ఇంకా 2 days స్కూల్ ఉందండి, మండే ట్యూస్డే వాళ్ళకి హాలిడేస్ అయితే ఇవ్వలేదు. తప్పకుండా మేము ప్లాన్ చేస్తాము. మమ్మల్ని మాత్రం పొరపాటును కూడా మీరు ఏమంటారు అపార్థం చేసుకోకండి. సో సారీ. ప్రసన్న కుమార్ గారు అంటే ఎవరో చెప్పు. ప్రసన్న కుమార్ గారు ఈజ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్. బట్ మోర్ దాన్ సబ్స్క్రైబర్ అనే చెప్పాలి. ఎందుకనంటే మేము రెగ్యులర్ గా ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తామో ఆ వీడియోలో ప్రోస్ అండ్ కాన్స్ 2 చెప్తారు. సాధారణంగా కొంతమంది పోస్ట్ చేయడానికి చాలా బాగుందండి, అద్భుతం అండి, ఇదండి అంటారు. ఆయన వీడియోలో ఇది బాగుంది అంటే బాగుందనే చెప్తారు, ఇది బాగాలేదు ఇది సరి చేసుకోండి అని కూడా ఆయన చెప్తారు. సో వీఆర్ సో హ్యాపీ, లైక్ జెన్యూన్ గా మాకు అలా ఫీడ్బ్యాక్ ఇస్తున్నందుకు. అది మా మంచి కోసమే ఆయన అలా మాకు టైం తీసుకుని మెసేజెస్ చేయడం. కానీ ప్రతిరోజు మా ఇంటికి రండి ఒకసారి, మా ఇంటికి రండి, మా ఇంటిని ఎప్పుడు విజిట్ చేస్తారని అంటారు ప్రసన్న కుమార్ గారు. కంపల్సరీగా మిమ్మల్ని విజిట్ చేస్తామండి. సో మీరు అనుకోవచ్చు మధ్యల పాలెం వరకు వచ్చారు, మా ఇంటికి ఇంకా ఎంత దూరం అని. మీ ఇల్లు అడ్రస్ నేను రివీల్ చేయట్లేదు ఇందులో, బట్ తొందరలోనే ప్లాన్ చేస్తాము. సో దట్ ఈస్ ఫర్ ష్యూర్. వీలైతే ట్రిప్కి వెళ్ళకముందే మిమ్మల్ని విజిట్ చేస్తాం.